హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈవేళ మా పెళ్లి రోజు అని చెప్పి మేము అయితే గుడికి వెళ్ళాము. అదేనండి బుచ్చింపేట నూకాల తల్లి గుడి అంటారు కదా, అక్కడికి అయితే వెళ్ళాము. గుడి అయితే చాలా బాగుందని చెప్పి వీడియో అయితే తీసాను చూడండి. ఫుల్ వీడియో తీసాను చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని వీడియో అయితే తీసాను. ముందు ప్లేస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే స్టార్టింగ్ గుడి దగ్గరికి అయితే వెళ్దాము. ఈ అమ్మవారికి కోళ్ళని మేకల్ని ఇలా బలేస్తారంట. మొక్కుకుంటారు కదా, మొక్కు అయితే అలా తీర్చుకుంటారంట. నూకాల తల్లి అమ్మవారు అనమాట. చాలా మహిమగల తల్లి అంట. నంది విగ్రహం. నెక్స్ట్ అక్కడ శివలింగం అనమాట. చూడండి శివలింగాలు ఎంత బాగా కట్టారో. నాకైతే చాలా నచ్చింది అనమాట గుడి అయితే. చూడండి ఎంత బాగా కట్టారో. చూడండి పాము అయితే ఎలా ఉందో. శివలింగం మీద పడవ ఎత్తి పాము అయితే ఉంది. అది కూడా మీకు చూపిస్తాను కొద్దిగా ఎదురుకి వెళ్ళాక. చాలా బాగుందన్నమాట. ఇక్కడ మర్రి చెట్లు అవి పెద్దగా ఉండి అంతా నీడగా ఉన్నాయన్నమాట. ఎండాకాలంలో చాలా బాగుంది ఇక్కడైతే. చూడండి శివలింగం మీద పాము పడవ ఎత్తినట్లుండి ఎంత బాగా కట్టారో. చాలా బాగా డెకరేట్ చేశారు అనమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే వినాయకుడి గుడి అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూడండి వినాయకుడి గుడి అయితే. వినాయకుడి గుడి లోపలికి అయితే వెళ్దాము. చూడండి విఘ్నేశ్వరుడి గుడి అయితే ఎంత బాగుందో. చాలా చల్లగా కూడా ఉంది. ఇది వినాయకుడు చూడండి వినాయకుడి గుడి అయితే. వినాయకుడు బుర్ర ఉంటుంది కదా, అక్కడ అలా బాగా సెట్ చేశారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. మనం ఇక్కడ నుంచి అయితే కొద్దిగా బయటకు వెళ్దాము. చూడండి ఎంత బాగా సెట్ చేశారో. వినాయకుడు ఏనుగు అలా సెట్ చేశారనమాట. చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడికి వస్తే చూడండి శివలింగం అనమాట. నీటిలో శివలింగం ఉన్నట్లు కట్టారనమాట. ఇక్కడైతే వాటర్ అయితే నిల్వ ఉంటుందంట. ఇక్కడికి ఇలా వస్తే చూడండి ఇక్కడ పెద్ద విగ్రహం అయితే ఉంది. అది ఏ దేవుడో నాకు కూడా తెలియదు చెప్పాలంటే. ఇక్కడికి వస్తే ఇది కృష్ణుడు అనమాట. కృష్ణుడు వెన్న తింటున్నాడంట. చూడండి ఎంత బాగా సెట్ చేశారు అసలు. కృష్ణుడు అండ్ రాధ చాలా బాగా సెట్ చేశారని చూడండి. ఇక్కడ కూడా ఈశ్వరులా ఉన్నారు. ఇక్కడైతే కృష్ణుడు నాకైతే అర్థం అవట్లేదు. చాలా బాగుంది గుడి అయితే. ఇక్కడ రథం చూడండి ఎంత బాగుందో రథం. అసలు దేవుడు ఏ దేవుడు అన్నది నాకు కూడా తెలియదండి. అందుకే మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ అయితే చెయ్యండి. చేపలు అంటవి. శివుడు ప్రతిజ్ఞ ఇది. ఇక్కడైతే శివుడు చూడండి చాలా బాగా సెట్ చేశారనమాట. అలాగే ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగున్నాడు. చాలా బాగా సెట్ చేశారు. ఇక్కడ అన్ని దేవుళ్ళు కూడా ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఉన్నారు. అటు సైడ్ అయితే వండుకొని తినొచ్చు అంట. ఆ ఫెసిలిటీస్ కూడా ఇటు సైడ్ అయితే ఉన్నాయి. ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే ఎవరో రాలవారు అయితే ఒకసారి వచ్చి అయితే చూడండి. చాలా బాగుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.